ఎక్కువ పాల ఉత్పత్తి ఇచ్చేటువంటి గేదెల్లో ఆవుల్లో పొదుగువాపు అనేది అదేనండి మాస్టైటిస్ అనేది సర్వసాధారణంగా కనిపించేటువంటి వ్యాధి అన్నమాట. ఈ మాస్టైటిస్ రాకుండా చాలా జాగ్రత్తలు చెప్తారు. కొన్ని మన వల్ల అవుతాయి, కొన్ని మన వల్ల కావు. మనందరి వల్ల అయ్యే సింపుల్ ఒకటే ఒక చిట్కా చెప్తాను. ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా వరకు పొదుగు వాపును తగ్గించిన వాళ్ళు అవుతారు. సో ఆ చిట్కా ఏంటంటే, మామూలుగా పాలన్నీ తీసిన తర్వాత మనం ఏం చేస్తాం, పాలు పిండడానికి ముందు గోరువెచ్చని నీళ్ళతో పొదుగును కడుగుతాం. అలా కడగడం వల్ల ఏం జరుగుతుందంటే దాని యొక్క హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి పాల ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుంది కదా. సో అంతా పాలు తీసిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ అదే నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో కడుగుతాం కదా. అలా చేయకండి, చల్లటి నీళ్ళతో కడగండి. చల్లటి నీళ్ళతో కడగడం వల్ల ఆ పాల రంధ్రాలు మూసుకుపోయి బ్యాక్టీరియా వైరస్ లాంటివి లోపలికి పోయే ప్రమాదం తగ్గి పొదుగువాపు రాకుండా అయితే చేస్తాం జరుగుతుంది అనమాట. సింపుల్ టెక్నిక్. చల్లటి నీళ్ళతో పాలు పిండిన తర్వాత పొదుగును కడగండి. చల్లదనానికి అవి మూసుకొని పోతాయి.